హలో. బిగ్ బాస్ సంబంధించి రివ్యూస్ మాట్లాడుకుంటున్నాం. అయితే ఇట్లా డిఫరెంట్గా చేయాలనిపించి ఇట్లా చేసే ప్రయత్నం మీరు ఆదరిస్తారనుకుంటున్నాను. పక్కన పెడితే వీకెండ్ వచ్చేసింది. వీకెండ్ మూడ్ అంటే ఖచ్చితంగా ఎలిమినేషన్ మూడ్లో అందరూ ఉంటాం. అయితే ఈసారి ఎలిమినేషన్తో పాటు వైల్డ్ కార్డ్ ఎంట్రీ కూడా గ్రాండ్గా ఉండబోతుంది. ఇవాళ ఎలిమినేట్ అవ్వబోయేది ఎవరు అంటే ఖచ్చితంగా మణికంఠ అని అందరూ చెప్పారు అనిపిస్తుంది. బట్ మణికంఠ కాదు. మణికంఠని అందరూ సెంటర్ చేశారన్నట్టుగా బయటికి పోర్ట్రీ అవ్వడమే కాదు, మణికంఠని సెంటర్ చేశారని క్లియర్గా అర్థమైపోతుంది. ప్రతిదీ కూడా ప్రతి ఒక్కరు తన మీద నామినేషన్ చేయడం, ప్రతిదీ తనకే మిర్రర్ పెట్టడం, ప్రతిదీ దాంట్లోనే చెప్పడం ఇప్పుడు ఖచ్చితంగా కదా. ఎందుకంటే ఇప్పుడు నిన్న సంచాలకు సంబంధించింది వస్తే ప్రేరణ విషయంలో ప్రేరణ అసలు చీఫ్ అవ్వాలి. అసలు ఆమెకి ఛాన్స్ ఎందుకు ఇవ్వరు? అసలు నబీల్కి ఎలా ఇస్తారు? నబీల్కి ఒక చెయ్యి నొప్పి లాస్ట్ టైం బాల్ గేమ్ సరిగ్గా ఆడలేకపోయాడు కదా, ఎట్లా సంపాదిస్తున్నాడు అనుకున్నాడు. దానికే కదా నాగార్జున గారు సీతుకి కూడా క్లాస్ స్పీకరు. నీ అభిప్రాయం వాళ్ళ మీద రుద్దుతా పెడతండి అని. మేబీ మణికంఠ విషయంలో అవ్వచ్చు, లేదంటే సీతు అన్నిటికీ ఏడ్ చేసి నీకెవరు జస్ట్ రెడ్ గుడ్ ఎగ్ ఏదైతే ఉందో అప్పట్లో సోనియాకి ఇచ్చాడని చెప్పేది ఎంత ఏడ్ చేసి రాద్ధాంతం చేసిన సీతక్క. మరి సాటి మహిళకి సపోర్ట్ చేయకుండా మళ్ళీ నబీల్కి ఎలా సపోర్ట్ చేస్తారు? నబీల్కి ఎలా చీఫ్ ఇస్తారు? నబీల్ ఎవరు సాధించాడా? లేదే. బట్ అయినప్పటికీ ఎవరి మీద ఏడుపులు పెట్టకుండా కాసేపు మౌనంగా వెళ్ళి దుప్పటి ముసుగేసి పడుకొని మళ్ళీ ఫ్రీ అయిపోయింది. దట్ ఈజ్ ప్రేరణ. సో ఇలాంటి ప్రేరణని ఓపెన్గా సిల్లీగా చిలిపిగా ఉండే ప్రేరణని ఎందుకు నచ్చట్లేదు? బట్ ఆడియన్స్కి నచ్చుతున్నట్టు మాత్రం నాకు అనిపిస్తుంది. నా అభిప్రాయం కాదు, చాలామంది కామెంట్స్ ద్వారా దీని ద్వారా చెప్పిన బట్టి కూడా నాకు అర్థమవుతుంది అదే. సో మణికంఠ లేదంటే ఆదిత్య గారు అనుకున్నాము, ఆదిత్య గారు మధ్యలోనే వెళ్ళిపోతారు. ముందే చెప్పాము మధ్యలో ఉంటుంది ఒకటని. మేబీ ఆదిత్య గారు మణికంఠ గారు అనుకున్నాం. మణికంఠ అయింది. మనం మ్యాక్సిమం ఎవరెవరికైతే తెలియజెప్పామో వాళ్ళందరూ, ఎవరెవరి పేర్లు చెప్పామో వాళ్ళందరూ అవుతున్నారు. ఇవాళ కూడా ఎప్పుడు కూడా ఈ సండే ఎలిమినేట్ అవ్వబోయేది ఎవరో తెలుసా? ఎస్, మీరు ఆదిత్య మణికంఠ అనుకుంటున్నారు. కాదు, నైని. విష్ణుప్రియ కూడా కాదు. విష్ణుప్రియ కూడా అంత సీరియస్గా తీసుకొని ఆడే టైప్ కాదంటున్నారు, కానీ తను చాలా జెన్యున్గా ఉంటుంది. నైనికి అలా కాదు, మౌనంగా ఉంటూనే ఏది ఖండించకుండా ఫస్ట్ చీఫ్ అయినా కూడా కనీసం ఇది లేకుండా ఆ గేమ్ ఈ గేమ్ ఆడేలా ప్లాన్ చేస్తుంది. కాబట్టి నా దృష్టిలో నైనిక ఖచ్చితంగా ఎలిమినేట్ అవ్వబోతుంది. నైనికనే ఎలిమినేట్ అయిపోతుంది. సో మనకు అది క్లియర్ పిక్చర్గా తెలుస్తుంది. సో మరలా మణికంఠ, ఆ తర్వాత విష్ణుప్రియ సేఫ్, ఈవెన్ ప్రేరణ కూడా ఈసారి చీఫ్ అవ్వాలని కోరుకుందాం. ఇకపోతే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఎవరెవరు ఏంటి అనేది ఆల్రెడీ గతంలో కూడా చెప్పాం. ఇంతకుముందు జరిగిన 7 సీజన్స్ ప్లస్ ఓటీటీ సీజన్లో కలిపి ఖచ్చితంగా ఒక 8 మందిని, 8వ అయినప్పటికి కూడా ఓటీటీతో కలిపితే ఆల్రెడీ 8 అయిపోయాయి. ఇది యాక్చువల్గా 9వది, బట్ ఓటీటీ కౌంట్ చేయలేదు కాబట్టి ఇది సీజన్ 8గా ఉంది. అన్లిమిటెడ్ లిమిట్లెస్ సంబంధించి ఇది అంటే ఇది 9వది అనుకోవాలి వాస్తవానికి. బట్ 8 సీజన్లకు సంబంధించి ఒక్కొక్కరిని తీసుకొస్తారా, లేదా కొత్తగా మన ముక్కు అవినాష్ లాంటి వాళ్ళని కూడా ఇందులోకి తీసుకురాబోతున్నారా అన్నది మేబీ క్లారిటీ రాబోతుంది. మొత్తం మీద మంచి టఫ్ ఇవ్వడానికి ఇప్పుడున్న సెలబ్రిటీస్ కన్నా మోర్ నేమ్ ఫేమ్ ఉన్న సెలబ్రిటీస్ కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా రాబోతున్నారు. ఇవాళ వైల్డ్ కార్డ్ ఎంట్రీ కూడా ఉంది కాబట్టి సండే 7 o'clock నుంచి కూడా షో స్టార్ట్ అవబోతుంది. ఆల్మోస్ట్ 3 hours 10 o'clock వరకు ఉంటుంది. అంటే 8 మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ రాబోతున్నారని క్లియర్ పిక్చర్. ఇక్కడ నైనిక అవుట్ అయిపోయిన తర్వాత వీళ్ళలో 14 మందిలో ఆల్రెడీ ఆదిత్య ఓము, శేఖర్ భాష, బేబక్క, సోనియా వెళ్ళిపోయారు. కాబట్టి ఖచ్చితంగా 10 మంది ఉన్నారు. 10 మంది నైన్కి వెళ్ళి 9 మంది ఉంటారు. మరలా 8 మంది రాబోతున్నారు. చూద్దాం ఎంత హౌస్ టిపికల్గా టఫ్గా ఉండబోతుంది. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. గేమ్ కూడా చాలా టిపికల్గా ఉండబోతుంది, అర్థమవుతుంది. బిగ్ బాస్ పెట్టే మెలకువలు, చమక్కులు, వాళ్ళ మధ్యన పెట్టే స్ట్రగుల్స్, గొడవలు కూడా మనం ఎంజాయ్ చేస్తాం అనుకుంటున్నాను. సో మన ఛానల్కి ఈ మధ్యన కాస్త ఎందుకో ఆదరణ తగ్గినట్టు అనిపిస్తుంది. మీరు కొద్దిగా మాపై దృష్టి పెడితే మీకు నచ్చినట్టుగా చేయడానికి చూస్తాం. నైనిక ఎలిమినేట్ అవ్వబోతుంది మన ఛానల్ చెప్పింది. ఆల్రెడీ నేను 2 days బ్యాక్ చెప్తాను అనుకున్నాను, నాకు వీలు పడలేదు. బట్ ఇప్పుడు చెప్తున్నాను, నైనిక ఎలిమినేషన్, కొత్త వాళ్ళు 8 మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీ. సో మన ఛానల్ చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందు సబ్స్క్రైబ్ చేయండి, తర్వాత నచ్చితే లైక్ చేద్దరు కదా. ఓకేనా? బాయ్.